హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా ఈ ఫ్రాంచైజ్ కోసం ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఏ మూవీ కూడా చూడలే. రీసెంట్ గా 28 years లేటర్ వచ్చేసి అప్రిషియేషన్ చాలా మంది హడావుడి అయితే చేశారనమాట. సో అప్పుడే నా కంట్లో పడింది, సరే ఇప్పటిదాకా ఎలాగో చూడలేదు, ఆల్రెడీ 3 movies దీంతో కలుపుకుని అని చెప్పేసి ఒక వీడియో చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఇప్పటికైతే ట్రై చేశాను. 28 years లేటర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడతా, అంతకన్నా ముందు దాని ముందున్న 2 movies గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో అందుకే ఫుల్ ఫ్రాంచైజ్ రివ్యూ అని అయితే పెడుతున్నా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఒక రేజ్ వైరస్, ఒక డెడ్ సిటీ, ఒక సర్వైవల్ ఫైట్ అండ్ వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ జాంబీ ఫ్రాంచైజ్ ఎవర్ భయ్య. అంటే ఎంత బిల్డప్ ఇచ్చాను కదా, అంత రేంజ్ ఉంటుంది అని అనుకోవద్దు. అంటే ఒక జాంబీ రైడ్ ఫస్ట్ జాంబీ సెటప్ మూవీ స్టార్ట్ చేసిందంటే ఈ 28 ఫ్రాంచైజ్ అనే చెప్తా. 2002లో స్టార్ట్ అయింది, 2025లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయితే కంప్లీట్ అయింది. కానీ క్వశ్చన్ ఏంటంటే లేటెస్ట్ మూవీ సాటిస్ఫై చేసిందా ఆర్ ఫ్రాంచైజ్ ని డిస్ట్రాయ్ చేసిందా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన ఫస్ట్ మూవీ వచ్చేసి 28 days లేటర్ 2002లో వచ్చింది. ఒక హాస్పిటల్ పేషెంట్ కామా నుంచి బయటకు లేచాక లండన్ లో బయటకు వచ్చి చూస్తే ఒక్కడు కూడా ఉండడు భయ్య. అప్పటికే రేజ్ వైరస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సర్వైవల్ అన్నదే ఒక్కటే మిషన్, లో బడ్జెట్ తో తీశారు. కానీ ఈ మూవీ అయితే ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ లండన్ లో ఎంటీ స్ట్రీట్ సీన్ అయితే స్టిల్ గోస్ బంప్స్ ఉంటాయి భయ్య. 2002 మూవీ అయినప్పటికీ, అవుట్డేటెడ్ అయిపోయినప్పటికీ కూడా స్టిల్ నాకైతే నచ్చింది భయ్య. అంటే చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు అనమాట కాన్సెప్ట్ ని కానీ, జాంబీ సెటప్ కానీ. అంటే ఇప్పటికి చాలా మూవీస్ చూసేసాం కానీ జాంబీ హారర్ మూవీ కాబట్టి కొంచెం ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అయితే బాగా క్యాప్చర్ చేస్తారు. ఇంకా ఇదైతే ప్రైమ్ వీడియోలో ఉంటుంది, కావాలనుకుంటే చూడండి, తెలుగు డబ్బింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 28 weeks లేటర్ అని చెప్పేసి 2007లో అయితే తీయడం జరిగింది. ఇదైతే వైరస్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత యుఎస్ మిలిటరీ అయితే యూకేలో సేఫ్టీ జోన్స్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. అక్కడ జరిగిన సర్వైవల్ థ్రిల్లర్ సెటప్ ని ఈ మూవీలో అయితే చూస్తారన్నమాట. ఇందులో అయితే యాక్షన్, ఎమోషన్, బ్రోటల్ ట్విస్ట్లు అన్ని బాగానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఓపెనింగ్ సీన్ అయితే ప్యూర్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. అండ్ ఫస్ట్ పార్ట్ కి దీనికి తేడా ఏంటంటే డైరెక్టర్ చేంజ్ ఉంటాడన్నమాట, వేరే డైరెక్టర్ తీయడం జరిగింది ఈ మూవీ అన్నది. ఇంకా థర్డ్ పార్ట్ 28 years లేటర్ 2025లో వచ్చింది. ప్రెసెంట్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. ఐ థింక్ ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్ లోకి రావచ్చు. 28 సంవత్సరాల తర్వాత మొత్తం డెజర్ట్ లో మారిపోయిన తర్వాత, అంటే అపోకలిప్స్ జరిగిపోయిన తర్వాత ఒక ఐలాండ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. అందులో ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇందులో పాజిటివ్స్ ఏంటంటే విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ భయ్య. పోస్ట్ అపోకలిప్టిక్ ఆ సెటప్ అంతా కూడా చాలా హాంటింగ్ గా డిజైన్ చేస్తారు. డ్రోన్ షాట్స్, ఆ సిటీస్ అన్ని రూయిన్ అయిపోయి ఉండడం, ఆ ఫాగ్ విజువల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారని చెప్తా. అండ్ పర్ఫార్మెన్సెస్ సూపర్గా ఉంటాయి. అండ్ న్యూ జనరేషన్ సెటప్ అయితే సెట్ చేసుకున్నారు. స్పైక్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, యంగ్ జనరేషన్ పర్స్పెక్టివ్ అయితే చూపిస్తారు. వరల్డ్ లో జరిగిన మార్పులు ఎలా ఉంటాయి చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారని చెప్పాలి. వీటి పరంగా అయితే బాగుంటుంది భయ్య. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే వీక్ ఎమోషన్ కోర్, స్టోరీలో బేస్ ఎమోషన్ లేకపోయింది. ఫస్ట్ 2 movies కి ఉన్నంత ఇంపాక్ట్ అయితే ఈ మూవీలో ఉంటుంది భయ్య. అంటే సర్వైవల్ కి, ఎమోషన్ కి అంత వెయిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టోరీలో ఆ సౌల్ అన్నది మిస్ అయిపోతారు మీరు. అండ్ స్లో పేసింగ్ ఉంటుంది, చాలా సీన్స్ అయితే డ్రాగ్ చేస్తూనే ఉంటారు. ఇంకా స్పైక్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు భయ్య. స్టోరీలో అంత స్పైక్ కూడా ఉండదు, ఏదో టైం పాస్ అవుద్ది అంతే. ఇంకా ఫ్రాంచైజ్ ఎండింగ్ అయితే వీక్ అనే చెప్తా. ప్రస్తుతానికి అయితే ఎండింగ్ అని అంటున్నారు, మరి ఫ్యూచర్ లో ఏమైనా తీస్తారో లేదు తెలియదు నాకైతే. ప్రెసెంట్ అయితే ఇది ఎండ్ అని అనుకోవాలి, ఒక క్లైమాక్స్ కిందే. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు మీకు. ఫస్ట్ 2 movies లో ఉన్నంత సెటప్ గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ, ఆ ఎమోషన్ గానీ ఇందులో అయితే ఉండదు. ఒక వీక్ ఎండింగ్ అనే చెప్తా. ఓవరాల్ గా చెప్పాలంటే విజువల్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. స్టోరీ డెప్త్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే మిస్ అయిపోయాయని చెప్పాలి. ఫ్రాంచైజ్ కి ఎండింగ్ కావాలంటే ఫ్యాన్స్ కి డబుల్ డోస్ ఎమోషన్ అయితే పక్కా ఉండాలి. ఎక్కడైతే మనకి హాఫ్ డోస్ కూడా రాలేదు. 28 years లేటర్ మూవీ పక్కన పెట్టేసి 28 days లేటర్ ఫస్ట్ మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. అదైతే మంచి జమ్ అని చెప్తా. అదైతే మీకు నచ్చచ్చు. దాని తర్వాత ట్రై చేద్దాం అనుకుంటే ఈ 2 కూడా ట్రై చేయండి. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మరి చెప్తున్నా, వైలెన్స్ గట్రా ఎక్కువ ఉంటుంది అండ్ అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. ప్రైమ్ వీడియోలో ట్రై చేయండి. అండ్ లేదంటే ఐ థింక్ సెప్టెంబర్ ఆ టైంకి నెట్ఫ్లిక్స్ లో కూడా రావచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ రివ్యూస్ అండ్ సజెషన్స్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.